హలో మై డియర్ తెలంగాణ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనము రైతు సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు పార్ట్ 3 అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. గత ప్రీవియస్ సెషన్లో మనకి తెలంగాణ సేద్యపు విస్తీర్ణం ఎంత, రాష్ట్ర స్థూల సాగు విస్తీర్ణం ఎంత, ఉత్పత్తి ఎంత, అట్ ద సేమ్ టైం రెయిన్ఫాల్ వర్షపాతం అనేది ఎంత నమోదైంది, అంతకుముందు సెషన్లో చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్లు, సహకారం గురించి చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మొదటిసారి ఈ సెషన్ వింటున్నారో ఒక్కసారి మన యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మొదటి నుంచి వినడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది రైతు సంక్షేమ కార్యక్రమాలు. సో రీసెంట్గా మనకి బడ్జెట్లో రైతులకి ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది ఏదైతే ఉందో దాదాపు 47% మంది ఆధారపడుతున్నారు కాబట్టి వాటి యొక్క ప్రోత్సాహకానికే మేము ఎక్కువగా మొగ్గు చూపుతామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైతు సంక్షేమ పథకాల్లో భాగంగా మొట్టమొదటి పథకం వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది రైతు భరోసా. గతంలో మనకి రైతు బంధు పథకం అని చెప్పేసి ఈ యొక్క పథకం యొక్క పేరు అనేది ఆ బడ్జెట్ సెషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రైతు బంధు పథకం ఏదైతుందో రైతు భరోసాగా మేము మారుస్తున్నామని చెప్పేసి అక్కడ ఇక్కడ అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ప్రస్తుత కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాలి. చెప్పాను మీకు స్టార్టింగ్లోని ఇంట్రడక్షన్ యొక్క క్లాస్లోని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ లోపాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ పథకాల యొక్క అమల్లో లోపాలు ఏదైతే ఉన్నాయో వాటిని సవరించుకుంటూ గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ రైతు బంధు పథకంలో ఎకరానికి 10,000 రూపాయలు అనేది సంవత్సరానికి ఆ యొక్క రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఆ యొక్క కాలంలో పంటలు పండిస్తున్న రైతులు, పంటలు ఎవరైతే పండించని రైతులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఆ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనిలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ యొక్క పేరు ఏదైతుందో పట్టాలో భూములు వ్యవసాయ భూములని ఉన్నా కానీ ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఇతర వ్యవసాయేతర కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఆ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకి ఇక్కడ కొంత న్యాయం జరుగుతున్నప్పటికీ ఎవరైతే అనర్హులు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా ఆ యొక్క ఖాతాలో జమ చేయడం వల్ల ఆ యొక్క ప్రభుత్వ ఖజానాకి కొంచెం ఓకేనమ్మా ప్రభుత్వ ఖజానాలో కొంచెం ఆ యొక్క గండి అనేది కొట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే నిజ లబ్ధిదారులు ఎవరైతున్నారో, నిజంగా ఆ కాలంలో ఎవరైతే వ్యవసాయ పంటలు పండిస్తున్నారో అర్హులు కలిగిన రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి మాత్రం లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క నిర్ణయం అనేది ఇటీవల కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క అంశాలన్నీ కూడా గత పాలకులు ఎవరైతే 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారో అది 15,000 రూపాయలకి పెంచుతూ ఎవరైతే కౌలుదారులు ఎవరైతున్నారో, ఎవరైతే ఆ యొక్క కూలీలు వ్యవసాయ కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఓకేనా, వాళ్ళకి కూడా 12,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం, పెట్టుబడి ఆర్థిక సహాయం అనేది కూడా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైతు బంధు పథకం కింద చాలామందికి అర్హత లేదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అంతా కూడా అదే. అర్హత లేని వాళ్ళు ఎవరంటే పంటలు పండించకపోయినా కానీ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. చాలామంది ఎవరైతే వ్యాపారస్తులు ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో భూములుండి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి అయినా సరే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అది మెయిన్ దాని యొక్క ఇంటెన్షన్ ఓకేనా. అందులో ఉన్న లోపాలని సవరించడం జరిగింది. రైతులు పండించని భూములు, భవనాలు మరియు వెంచర్ ప్లాట్స్ అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చెల్లింపులు సహా ప్రయోజనాలు కూడా పొందారు. ఇది వాస్తవికంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం అనే సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతిస్పందనగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని సంస్కరించి రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి ఓకేనమ్మా రైతు భరోసాగా పేరు మార్చాలని యోచిస్తుంది, ఆల్రెడీ మార్చింది. ఇటీవల కాలంలో చూసుకుంటే దీని పేరు వచ్చేసి రైతు భరోసాగా గత మనకి వెబ్సైట్లో కానీ లేదంటే ప్రభుత్వం యొక్క ప్రకటనలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కౌలు రైతులతో సహా ఎవరైతే టెనెంట్స్ ఎవరైతున్నారో షెక్మీదారులు, ఆసామీ షెక్మీదారులు అని చెప్పేసి మనము ఆల్రెడీ తెలంగాణ భూ సంస్కరణలో చాలా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే కౌలు రైతులు ఎవరైతున్నారో తాత్కాలిక కౌలు రైతులైనా సరే, శాశ్వత కౌలు రైతులు ఎవరైనా సరే
పంటలు ఎవరైతే పండిస్తున్నారో దున్నేవాడిదే భూమి అనే యొక్క సిద్ధాంతంతో సో ఆ యొక్క టిల్లర్ ల్యాండ్ టు టిల్లర్ అంటాం కదమ్మా, ఆ ల్యాండ్ టు టిల్లర్ యొక్క సిద్ధాంతం ఆధారంగా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఓకేనా ఈ యొక్క పథకాన్ని సవరించడం జరిగిందన్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఓకేనా, సో దానికి సంబంధించినది అదనంగా వ్యవసాయ భూమి యజమానులు మరియు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూపాయలు 10,000 నుండి 15,000 రూపాయలకి ఆర్థిక సాయం, పెట్టుబడి సహాయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 15,000 రూపాయలతోని వాళ్ళు వ్యవసాయం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, వ్యవసాయం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, వాళ్ళకి కావాల్సిన ఆ ఫార్మ్ మిషనరీ, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ యంత్ర పరికరాల యొక్క హైరింగ్, కొనుగోలు కాదు, హైర్ చేసుకుంటారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 90% మంది రైతులు వచ్చేసరికి చిన్న మరియు సన్నకారు రైతులు. చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపల కలిగిన రైతులే. సో 5 ఎకరాల లోపల కలిగిన రైతులందరూ కూడా చూసుకుంటే పేదరికపు రైతులు ఎవరైతున్నారో, పేదరికంలో అంటే ఏదైతే మనం చెప్పుకున్న సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం, జీవనాధార వ్యవసాయం అని చెప్పేసి అంటాం. జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి? కేవలం వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసమే, కేవలం లాభాలు కాకుండా కేవలం కొంత మాత్రమే ఆ యొక్క పంట యొక్క మిగులు అనేది కలిగి ఉంటుంది. వాళ్ళు ఆ సంవత్సరం పొడవునా వాళ్ళ యొక్క జీవిత కాలానికి జీవనం కొనసాగించడం కోసం ఆ యొక్క పంటలు అనేది పండించేదాన్ని మనం చిన్న రైతులు, సన్నకారు రైతులు ఆర్ ఉపాంత రైతులు అని చెప్పేసి అంటాం. సో వాళ్ళకి ఈ యొక్క బ్యాంకు దగ్గర నుంచి రుణాలు తీసుకునే స్తోమత అనేది ఉండదు, వాళ్ళకి ఆస్తి పత్రాలు అనేది ఉండవు. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విత్తనాలు కొనుగోలు చేయడం విషయంలో కానీ, ఎరువులు కొనుగోలు చేయడం విషయంలో కానీ, లేదంటే ఫార్మ్ మిషనరీ వ్యవసాయ యంత్రాలు ఏదైతే ఉందో రెంట్కి తీసుకోవడం విషయంలో కానీ, అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన రిపేర్లు కానీ, ఇలా కూలీలకి సంబంధించిన ఆ యొక్క రెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాల విషయంలో కానీ, ఇలా రైతులు వ్యవసాయం అనేది ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఓకేనా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది, ఆర్థిక సహాయం అనేది 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి వాళ్ళకి పెంచడం జరిగింది. కౌలు రైతులు ఎవరైతున్నారో, వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. గత ప్రభుత్వం అనేది కౌలుదారులు కానీ వ్యవసాయం భూమి లేని వాళ్ళకి కానీ ఆ యొక్క ఆర్థిక సహాయం అందించలేదు. సో ఇక్కడ మాత్రం 10,000 రూపాయలు అనేది అందిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 12,000 రూపాయలు అనేది అందిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే భూమి కలిగిన వాళ్ళకి 15,000 రూపాయలు, సో భూమి లేని ఎవరైతున్నారో వాళ్ళకి 12,000 రూపాయలు అనేది వాళ్ళకి అందిస్తున్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఈ పరివర్తన వ్యవసాయ సహాయాన్ని అందించడంలో, సహకారం అందించడంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మరియు వారి యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో నిజమైన అర్హులు ఎవరైతున్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ రైతు భరోసా అనేది మేము ప్రవేశపెట్టామన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 55 లక్షల మంది రైతులు ఎవరైతున్నారో ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రైతు బంధు పథకం అనేది ఎప్పుడైతే అమలైందో దాదాపు 65,000 కోట్ల రూపాయలు అనేది దీని మీద వేయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ వానాకాలపు పంటకి, ఈ యాసంగి పంటకి కలిపి దాదాపు 15,000 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా సగటున 15,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క రైతు భరోసా పథకానికి కేటాయిస్తున్నారంటే ఈ పథకానికి ఎంత ప్రాధాన్యత కలిగి ఉందన్న సంగతి ఇక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ రైతు నేస్తం. సో రైతు బంధు, రైతు భరోసా తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా రైతుకి సంబంధించిన అత్యాధునికమైన సాంకేతం అనేది ఏదైతుందో, అత్యాధునికమైన ఆ సాంకేతికత అనేది ఏదైతుందో రైతులకి అందించాలి. సో ఏదైతే మనం చెప్పుకుంటున్న ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది ఏదైతున్నాయో, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏదైతుందో రైతులకి సకాలంలో వాళ్ళకి అందించాలి. కాలంలో రైతులకు అనేది అందిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క పంట యొక్క దిగుబడి, వాళ్ళ యొక్క పంట యొక్క ఉత్పాదకత, ఆ యొక్క పంటకి సంబంధించిన ఉత్పత్తి అనేది మెరుగుపడుతుంది. దానివల్ల రైతుల యొక్క ఆదాయం అనేది మెరుగుపడుతుంది. సో ఆ యొక్క ఈల్డింగ్ అనేది పెరగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతుందో, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అనేవి ఏదైతున్నాయో అవి మెరుగుపడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎవరైతే ఈ యొక్క రైతులకి అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న ఉద్దేశంతో రైతు నేస్తం అని చెప్పేసి మనకి మార్చ్ 2024-2025లో ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో రైతు వచ్చేసరికి ఇక్కడ ఎవరెవరు ఇందులో
ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ బాధ్యత అనేది వాళ్ళు తీసుకుంటున్నారంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ప్రధానమైన పాత్ర అనేది పోషించేది రైతులే. సో ఫస్ట్ అందులో మెంబర్స్గా ఆ రైతులు అనేది కలిగి ఉంటారు. రెండవది వచ్చేసి ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిగి ఉంటారు. మూడోది వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో ఉన్న ఆ యొక్క శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇందులో భాగస్వామ్యం అనేది కలిగి ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది వీళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రైతు వేదికల ద్వారా, దేని ద్వారా? రైతు వేదికల ద్వారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2601 రైతు వేదికలు, రైతు కేంద్రాలు, అంటే రైతులకి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళకున్న సవాళ్ళు కానీ, రైతులకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ రైతు వేదికల ద్వారా వీళ్ళు పరిష్కరించుకోవడం అని జరుగుతుంది. అలా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రైతు వేదికలు అనేది నిర్మించడం జరిగింది క్లస్టర్ స్థాయిలో, క్లస్టర్ లెవెల్లో. అండ్ పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని రైతు వేదికలు అనేది నిర్మించడం జరిగింది. సో రైతుకు ఉన్న అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి ఓకేనా మార్కెటింగ్కి చేయబోయే వరకు చూసుకుంటే వాళ్ళకు అనేకమైన సమస్యలు అనేది కలిగి ఉంటాయి కాబట్టి సో గుంపుగా బృందంగా ఆ సమస్యలు అనేది వాళ్ళకి పరిష్కార మార్గంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వ్యవసాయ అధికారులు ప్లస్ రైతు యొక్క సంఘాలు, రైతు యొక్క బృందాలు అందరు కలిసి కూర్చొని చర్చించుకొని డిబేట్ చేసి దానికి ఆ యొక్క సమస్యకి పరిష్కార మార్గంగా ఈ రైతు వేదికలు అనేది పనిచేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయి సమస్యలు ఏదైతే ఉన్నాయో, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఏదైతున్నాయో రైతుకి సంబంధించినది ఒక పరిష్కార వేదికగా ఈ యొక్క రైతు నేస్తం అనేది పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క రైతులకి ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క రైతు వేదికల ద్వారా ఈ పథకం అనేది రైతు నేస్తం అనేది ఈ యొక్క ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రైతు వేదికల ద్వారా వాళ్ళ మీటింగ్ అనేది, సమావేశాలు అనేది ఏర్పాటు చేసుకొని ఆ సమస్యలకి పరిష్కార మార్గం అనేది జూమ్ మీటింగ్ల ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ లైవ్ సెషన్స్ అనేది కండక్ట్ చేసి అప్పటికప్పుడు వాళ్ళ సమస్య అనేది వాళ్ళు పరిష్కరించుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుంది, అల్టిమేట్గా ఓకేనా మనకు కావాల్సింది ఏందమ్మా, రైతుల యొక్క ఏదైతే ఆదాయంలో పెరుగుదల, పంటల యొక్క ఉత్పత్తిని పెంచడం, పంటల యొక్క దిగుబడిని పెంచడం, ఆ యొక్క రైతుకి సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాలు అనేది సుస్థిరంగా నిరంతరంగా కొనసాగించాలి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైలైట్ అవుతుంది. సో రైతుల్ని ఈ సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఏదైతుందో దాని దగ్గర నుంచి ఎక్కువగా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఆ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, పరంపరగత్ కృషి వికాస్ యోజన, ఆ యొక్క సేద్యపు వ్యవసాయం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలన్న ఉద్దేశంతో సో ఇలాంటి నూతనమైన పథకాలు అనేది వాళ్ళకి అందించడము. ఇది కాకుండా ఆ యొక్క మొక్కలకి సంబంధించిన ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం పోషకాలు ఏదైతున్నాయో ఆ ఎరువుల పోషకాలు అనేది సమతుల్యంగా మీరు వాడాలి. సో న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ అనేది వాడాలి. తద్వారా మనకి ఆ యొక్క భూమి ఏదైతుందో, ఆ నేల ఏదైతుందో దానికి తగ్గట్టుగానే ఆ పోషకాలను వాడాలి. తద్వారా ఏమవుతుంది, రైతు యొక్క పంట దిగుబడి పెరుగుతుంది. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క వరి స్థానంలో మనకి ఈ యొక్క చెరుకు అనేది వేస్తే, లేదంటే పత్తి అనేది వేస్తే రైతు యొక్క ఆదాయంలో మెరుగుపడే అవకాశం ఉందా లేదా? సో ఆ ఉద్దేశంతో వీళ్ళకి ఎప్పటికప్పుడు కూడా సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడము, ఆ యొక్క నేలకి తగ్గట్టుగా వీళ్ళకి పోషకాలు అనేది అందించడము. సో ఇలాంటి ఏదైతే సాంకేతికతతో కూడిన ఆ యొక్క సలహాలు, సూచనలు అన్నీ కూడా ఈ యొక్క రైతు వేదికల ద్వారా వీళ్ళకందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి మంగళవారము మరియు శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారులు చెప్పే కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటాం, మరియు రైతులు నిర్వహించడం జరుగుతుంది. సో వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో రైతులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని అనేది చేపట్టింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా. ఈ రైతు వేదికలకి సంబంధించింది 2600, అందులో 1951 వచ్చేసి మనకి గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు అనేది ఏర్పాటు చేశారు. మిగతావి పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క రైతు వేదికలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్లైడ్స్లో ఉందమ్మా. వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వల్ల ఉపయోగము, ప్రయోజనం.
టెక్నాలజీ మరియు రైతుల మధ్య ఒక అనుసంధానం అనేది అవసరం. రైతులకు ఎప్పటికప్పుడు కూడా కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులను పెంచుకోవడం. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి అధిక దిగుబడి వంగడాలు అంటాం, హైబ్రిడ్ సీడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆ శాస్త్రవేత్తలు కొత్త నూతన అత్యాధునికమైన ఆ హైబ్రిడ్ సీడ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా ఆ యొక్క సీడ్స్ అనేది విత్తనాలు అనేది అభివృద్ధి చేయడము ఇవన్నీ కూడా ఇందులో భాగం ఉన్న సంగతి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో ఇలా వాటిని సమ్మిళితం చేయడం ద్వారా ఓకేనా. సో జీ మీటింగ్ యూట్యూబ్ ద్వారా ఆ వేదికలంతా కూడా చూసుకుంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను అందిస్తుంది, అనుమతిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మూడవ అంశం, మూడవ పథకం వచ్చేసి మనకి ఈ యొక్క పంట రుణమాఫీ. మూడవ ఏదైతే మనం చెప్పుకున్న రైతు సంక్షేమ పథకాల్లో భాగంగా మనం మూడవది అంశం అనేది డిస్కస్ చేసుకునేది పంట రుణమాఫీ. సో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయడం జూలై 15, 2024లో మనకి జీవో నెంబర్తో సహా మీకు ఇచ్చాను 567. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి 2 లక్షల వరకు ఎవరైతే పంట రుణాలు ఎవరైతే తీసుకున్నారో, వైట్ రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉందో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అందులో భాగంగానే ఆగస్టు 15 లోపల, ఎప్పుడు లోపల ఆగస్టు 15 ఈ క్లాస్ జరిగే సమయానికి ఖమ్మం జిల్లా వైరాలో ఈ యొక్క 3వ దశలో ఆ యొక్క ప్రభుత్వం వచ్చేసి చాలా క్లియర్గా 2 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ అనేది నెరవేర్చడం జరిగింది. సో ఎప్పుడైతే ఎన్నికల హామీలో అభయహస్తంలో భాగంగా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఖచ్చితంగా మేము ఈ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే 3 విడతల్లో 3 దశల్లో ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది వాళ్ళు మాఫీ చేయడం జరిగింది. సో మొదటి విడత వచ్చేసరికి 1 లక్ష వరకు ఎవరైతే వ్యవసాయ రుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి విడతలో భాగంగా వాళ్ళకి అందించడం జరిగింది. తర్వాత వచ్చేసి రెండవ దఫా ఏదైతే ఉందో 1.5 లక్షల వరకు ఎవరికైతే రుణాలు అనేది కలిగి ఉందో వాళ్ళకి అందించడం జరిగింది. మూడో దఫాలో చూసుకుంటే 2 లక్షల వరకు ఎవరైతే వ్యవసాయ రుణాలు, పంట రుణాలు ఏదైతే ఉన్నాయో, అన్ని వ్యవసాయ రుణాలు కాదమ్మా, పంట రుణాలు ఏదైతున్నాయో క్రాప్ లోన్స్ కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దాదాపు 30,000 కోట్లు, ఇనిషియల్గా 31,000 crores అనుకున్నారు. సో దాదాపు 30,000+ crores వచ్చేసి దీనికి కేటాయించడం జరిగింది. సో చాలా స్పష్టంగా వాళ్ళు ఒకే దఫాలో వితిన్ 1 month పీరియడ్లో 3 దఫాలుగా వాళ్ళు ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే షెడ్యూల్డ్ బ్యాంక్స్లో, గ్రామీణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో, కోఆపరేటివ్ బ్యాంక్స్లో, ఎక్కడైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేట్ రంగ బ్యాంక్ అంటే సంస్థాగత రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ అనేది ఆ హామీ అనేది నెరవేర్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీతో సహా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2 లక్షల పైన ఎవరికైతే రుణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీర్చండి అని చెప్పేసి కూడా ఒక మెమరాండం అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో 2 lakhs పైన 2.5 లక్షలు ఉంటే అదనంగా 50,000 మీరు బ్యాంకులకి కట్టండి, మిగతాది మాత్రం మేము చూసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్స్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఓకేనా. సో దానికి సంబంధించిన మార్గదర్శకాలు అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా జియో నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 14 వైరా ఖమ్మం ఏదైతుందో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో పౌర సరఫరాల శాఖ జారీ చేసే ఆహార భద్రతా కార్డులు ఆధారంగా రైతులకి అర్హతలు కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని ఆధారంగా ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది చేస్తున్నారంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇది కూడా చెప్పిన షెడ్యూల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు ఆ యొక్క DCCBs, డిస్ట్రిక్ట్ ఏదైతే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతున్నాయో దాని ఆధారంగా సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే 2018 ఆల్రెడీ మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేసిన 2018 ఏదైతే ఉందో నుంచి 2023 వరకు, ఓకేనమ్మా, 2018 నుంచి 2023కి ఎవరైతే రైతు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్వల్పకాలిక రుణాలు చెప్పినా కదా. సో ఎవరైతే క్రాప్ లోన్స్, పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు కాదు, టర్మ్ లోన్స్ కాదు, కాలిక రుణాలు కాదు, కేవలం సంవత్సరం లోపల కలిగిన రుణాలు మాత్రమే తీస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధికి సంబంధించిన సంస్థ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ అనేది ఉంది.
మన భారతదేశంలోనే విత్తన భాండాగారం. తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. దాదాపు 33% కంటే ఎక్కువనే, ఆల్మోస్ట్ 1/3 కంటే ఎక్కువనే, ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40% కంటే ఎక్కువ భారతదేశంలో విత్తనాభివృద్ధి, విత్తనాల యొక్క ఉత్పత్తిలో తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే పంటలు పండించడంలో కాదు, కేవలం విత్తనాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణి అనేది కొనసాగిస్తుంది. అదొకటి. ప్లస్ ఫార్మాసిటికల్స్, అయితే బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా మన తెలంగాణ రాష్ట్రానికే ఆ యొక్క గౌరవం అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే బెంగళూరుకి సిలికాన్, ఎలాగైతే చెన్నైకి డెట్రాయిట్, ఎలాగైతే ఇక ఫినాన్షియల్ క్యాపిటల్ వచ్చేసి బాంబే అనేది ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఓకేనా, ఆ యొక్క ఫార్మసిటికల్ హబ్ అని చెప్పేసి మనకి ఆ ట్యాగ్ లైన్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే, అందులో భాగంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎప్పటికప్పుడు కూడా అత్యాధునికమైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు కూడా నూతన వంగడాలు అనేది సృష్టించి తెలంగాణ రైతులకి అందించడం జరుగుతుంది. అత్యధిక శాతంగా చూసుకుంటే తెలంగాణ రైతులు విత్తనాలు అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి, సరఫరా, నాణ్యత పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నియంత్రణ, క్రమబద్ధీకరణ అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ అనేది చూసుకుంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. రాష్ట్ర మరియు కేంద్రం విడుదల చేసిన రకాలు, నోటిఫైడ్ సీడ్స్ ఏదైతున్నాయో, నోటిఫైడ్ క్రాప్స్కి సంబంధించిన రకాలతో ఆ యొక్క పంట రకాల నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి మరియు సరఫరా నిర్ధారించడంపై కార్పొరేషన్ అనేది దృష్టి పెడుతున్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ప్రధాన పంటల్లో వరి, ఏదైతే మనం చెప్పుకున్న శనగపప్పు, మనం చెప్పుకున్న వేరుశనగ మరియు సోయాబీన్ ఉన్నాయి. ఇతర పంటలు హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్న, నువ్వులు మరియు అనేక కూరగాయల పంటలు కూడా ఈ యొక్క విత్తనాలు అభివృద్ధి చేస్తున్న సంగతి కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓవరాల్గా దానికి సంబంధించిన ఆ ప్రొడక్షన్, విత్తన యొక్క సీడ్ ప్రొడక్షన్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. 2022తో చూసుకుంటే దాదాపు 1,78,78,882 క్వాంటిటీ సీడ్ ప్రొడక్షన్ క్వింటాల్స్ అనేది ఉత్పత్తి చేసింది. 2023-24 చూసుకుంటే 1,80,000కి సంబంధించిన క్వింటాల యొక్క విత్తన అభివృద్ధిని చేసింది. సో అత్యధికంగా విత్తనాల యొక్క ఉత్పత్తి అనేది ఏ పంటకి ఉంది? ప్యాడీ, వరి కనిపిస్తుంది కదా, దాదాపు మనకి 1,80,000లో చూసుకుంటే 1,50,000కి సంబంధించిన క్వింటాల్ వచ్చేసి వరి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధికంగా విత్తన యొక్క అభివృద్ధి అనేది ఏ పంటకి సంబంధించింది అని అడిగితే మాత్రం క్లియర్గా చాలా స్పష్టంగా వరి అనేది డామినేట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆ యొక్క శనగపప్పు ఏదైతే ఉందో ఆ బెంగాల్ గ్రామ్ అనేది దాదాపు 19,000 క్వింటాల్ అనేది ఉత్పత్తి చేసింది. టాప్ 2 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి వేరుశనగ పంట అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పినాం కదా క్లియర్గా. ఎస్, వరి, ఏదైతే మనం చెప్పుకున్న శనగపప్పు, వేరుశనగ అనేది ఏదైతుందో ఆ మూడు ఏదైతుందో డామినేట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అమ్మ. ఫ్యాక్ట్స్ అనేది ఖచ్చితంగా మీరు రిమెంబర్ చేసుకోవాల్సిందే. దాదాపు విత్తన అభివృద్ధి అనేది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాం, కేవలం విత్తన యొక్క అభివృద్ధి అనేది విత్తనాలు మాత్రమే పండిస్తున్న ఎన్ని ఎకరాలు అంటే దాదాపు 45,000 ఎకరాల్లో సుమారు 5,700 ఫార్మర్స్ వచ్చేసి రైతును విత్తనోత్పత్తి చేస్తున్నారన్న సంగతి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా చెప్పే కదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్లస్ ఐకార్ కేంద్ర ఏదైతే మనం చెప్పుకున్న ప్రభుత్వంలో మనకి ఆ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతుందో, ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతుందో కొత్తగా విడుదల చేసిన నోటిఫై చేసిన సీడ్స్ ఏదైతున్నాయో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు ఏదైతున్నాయో ఆ సీడ్స్ని కూడా ఉత్పత్తి చేస్తున్న సంగతి గమనించగలరు. అత్యధికంగా విత్తనాభివృద్ధి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడతోని పంటలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోప్, ఎక్కువగా మనకి ఆస్కారం ఉన్న ఏరియా నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్టికల్చర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఉద్యానవన పంటలు. ఆ ఉద్యానవన పంటల్లో భాగంగా మనకి ఉద్యానవన పంటలు అంటే ఏంది? మనకి ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఆ యొక్క పూలు, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఏదైతున్నాయో, మెడిసినల్ ప్లాంట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా మనకి హార్టికల్చర్ కిందకి వస్తుంది. దీనివల్ల ఏంది? 1 ఎకరానికి అధిక దిగుబడిని ఇస్తుంది.
అధిక విలువ కలిగిన ఆ యొక్క పంటలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆహార ధాన్యాలతో పోలిస్తే వీటికి పోషకాలు అనేది, అదనపు పోషకాలు అనేది ఒక సగటు మనిషికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. అండ్ రైతులకి కూడా మనం కిలో ఏదైతే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తే దానికి విలువ తక్కువగా ఉంటుంది, అదే కిలో కూరగాయలు పండ్లు ఏదైతే మనం కొనుగోలు చేస్తే దానికి విలువ అనేది అధికంగా ఉంటుంది. సో ఆ వాల్యూ అడిషన్ అనేది, అదనపు విలువ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ప్రోత్సహిస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక దిగుబడి వస్తుందమ్మా. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని విస్తరించడం, పోషక భద్రత చెప్పే కదా, ఆహార పోషక భద్రతలో ఆ వైటమిన్స్ ఏదైతున్నాయో ఓకే, ఆ యొక్క న్యూట్రియన్స్ ఏదైతే పోషకాలు కల్పించడంలో ఇది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. సో అధిక రాబడిని అందిస్తుందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో అలా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 53 lakh మెట్రిక్ టన్స్ అని చెప్పేసి మనం ఉత్పత్తి చేస్తున్నాం. అందులో మనకి 24 ఆల్మోస్ట్ సగం వచ్చేసి మనకి పండ్లు ఏదైతున్నాయో ఆ పండ్లు ఫ్రూట్స్ అనేది సగం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఉత్పత్తి చేస్తున్నాం. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ కూరగాయలు, తర్వాత వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్న సుగంధ ద్రవ్యాలు, తోట పంటలు ఏదైతున్నాయో, ఆగ్రో బేస్డ్ ఫారెస్ట్ ఏదైతున్నాయో సో వచ్చేసి మనకి 5.58 అనేది ఉంది. అండ్ ఫ్లవర్స్, పూలు అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఏదైతున్నాయో ఓకేనా, అవన్నీ కూడా చాలా అల్పంగా ఆ యొక్క వాటా అనేది కలిగి ఉందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో ఏరియా పరంగా చూసుకుంటే 12 లక్షల ఎకరాలు అండ్ మొత్తం ఉత్పత్తి పరంగా చూసుకుంటే 53 lakh మెట్రిక్ టన్స్ అన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో 2015 నుంచి ఇప్పుడు మనం కొంచెం ఆ యొక్క ఉద్యానవన పంటలకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది, అదనపు సమాచారం అనేది సేకరిద్దాం. 2015 నుంచి 2022 వరకు చూసుకుంటే ఆ యొక్క సాగు విస్తీర్ణం అనేది, ఉద్యానవన పంటలకి సంబంధించిన సాగు విస్తీర్ణం అనేది ఎంత పెరుగుదల నమోదైంది? 240%. చెప్పిన కదా, రైతులు వచ్చేసి ఎక్కడైతే మనకి ఆ యొక్క రెమ్యునరేటివ్ ప్రైజెస్, ఎక్కడైతే లాభదాయకమైన ధరలు అనేది ఎక్కడైతే అధికంగా ఉంటాయో సో వాటి వైపు ఎక్కువగా డైవర్ట్ అవుతున్నారు, మొగ్గు చూపుతున్నారు అన్న సంగతి మీకు స్పష్టంగా స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. మెల్లమెల్లగా ఫుడ్ క్రాప్స్ నుంచి నాన్ ఫుడ్ క్రాప్స్, ఆహార పంటల నుంచి ఆహారేతర పంటలకు ఎక్కువగా డైవర్ట్ అవుతున్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఒకప్పుడు 30 lakh మెట్రిక్ టన్ ఉన్నది, ఇప్పుడు 53 lakh మెట్రిక్ టన్స్ అనేది పెరిగిందన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. సో 2015తో కంపారిజన్ చేస్తే ఇది 85% పెరుగుదల నమోదైంది. విస్తీర్ణం వచ్చేసి 240% అనేది పెరుగుదల నమోదైన సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడతో మనకి ఆ ఉద్యానవన పంటలు ఏదైతున్నాయో ఆ యొక్క ఉద్యానవన పంటలకి సంబంధించిన సమాచారం అంతా కూడా చాలా స్పష్టంగా మీకు అందించడం జరుగుతుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్ సో ఖచ్చితంగా మీకు 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యానవన పంటలు వాటి యొక్క విస్తీర్ణం ఎంత పెరుగుదల నమోదైంది, ఎంత ఉత్పత్తి అనేది పెరుగుదల నమోదైంది అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంత అత్యధికంగా విస్తీర్ణం చేస్తున్నది, అత్యధికంగా సాగు చేస్తుంది, అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది గుర్తుపెట్టుకోండి. అండ్ దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది మీకు ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ విత్తనాభివృద్ధికి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది రైతులు విత్తనాభివృద్ధి చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో విత్తనాలు అనేది పండిస్తున్నారు ఓకేనా, అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏ విత్తన సంస్థలు అనేది ఇందులో పాల్గొంటున్నాయి అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం ఓవరాల్గా టోటల్ ఎన్ని క్వింటాల్ యొక్క విత్తనాలు అనేది ఉత్పత్తి చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఇది కాకుండా రైతు రుణమాఫీ అనేది కూడా కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మీరు కొంచెం చూసుకోండి. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ యొక్క అనుబంధ రంగాలు, వ్యవసాయము అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వద్దాం. మ్యాక్సిమం నెక్స్ట్ సెషన్లో మనకి ఈ అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్ అనేది కూడా ఫినిష్ అవుతుంది. ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.